2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. Hello sir, happy Money morning. I am Sri Lakshmi from USA. I have been attending your classes from July 1st, Simple Law of Attraction course, and it's been 40 days now. I have been attending your classes and the classes are really wonderful, sir. Because like నేను ఇది క్లాసెస్ జాయిన్ అయ్యేటప్పుడు ఓన్లీ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఉంటుంది అనుకున్నా, బట్ క్లాసెస్ ఆర్ లైక్ ఇట్స్ లైక్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఫర్ ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్. లైక్ వాట్ ఎవర్ ద స్కిల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ మీ కోర్స్లో అన్నీ కలిపి, లైక్ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్, మెడిటేషన్ క్లాసెస్, రిలాక్సేషన్ టెక్నిక్స్, so what not, everything is there in this course. So the must and should ga everyone join avalsina course, especially for the current generation. All these valuable skills are required to learn. So milanti coach dorkadam nijanga ma adrushtam sir. So we are eagerly waiting for the upcoming sessions. అండ్ సో క్లాసెస్ అయితే రోజు రోజుకి చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము. అండ్ ఈ 40 డేస్లో లైక్ మోటివేషన్ పరంగా కానీ, లైక్ మానసిక ప్రశాంతత పరంగా కానీ, లైక్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్ మై ఇన్సైడ్. సో ఇది నిజంగా లైక్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. లైక్ అంతకుముందు లైక్ ఐ యూస్ టు వరీ లాట్ ఆఫ్ టెన్షన్. సో ఇప్పుడు ఈ 40 డేస్ నుంచి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటున్నాను. And so with the peace of mind, like we are able to focus and concentrate on our work. So being a software engineer, so I felt like this is a mandatory course for each and everyone. సో నేను అంటే యాక్చువల్గా ఈ క్లాసెస్ కన్నా ముందు ఒక 6 months నుంచి యూట్యూబ్ వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నాను సార్ మేబీ. బట్ క్లాసెస్ జాయిన్ అయినప్పటి నుంచి ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్ మీ. సో really wonderful, thank you so much sir. హలో అన్వర్ హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో ఫ్యూ థింగ్స్ గురించి మీరు చెప్పడం జరిగింది కదా, రెగ్యులర్ గానే మన కామన్ సెన్స్ కి అందనటువంటి విషయాలు అవి. అవును, ఎందుకు అలా చేస్తాం, మన మైండ్ సెట్ దానికి తగ్గట్టు ఎందుకు అలా మారిపోతుంది అనేటువంటి దానికి ఆ రీజన్స్ మీరు డెలివరీ చేసినటువంటి విధానం నాకు చాలా బాగా నచ్చింది. నిజంగానే కొన్ని సెకండ్లని మనం భావిస్తాము, ఇలా అవుతుంది, ఇలా జరుగుతుంది, ఎందుకు అని చెప్పి. సో వాటిని కొంత క్లియర్ చేయడం జరిగింది, నాకు అది చాలా బాగా నచ్చింది. దానివల్ల అంటే ఆ నెగిటివ్ ఫోబియా ఎప్పుడైతే మన మైండ్లో ఉంటుందో అప్పటి నుంచి మన బాడీలో వచ్చేటువంటి అంటే ఉన్నటువంటి ధైర్యం కూడా కోల్పోతాము, దేన్ని పెద్దగా థింక్ చేయలేము. దాన్ని క్లియర్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియో ఇంతకు ముందు వీడియో చెప్పాను, నల్లపిల్లి ఎదురొస్తే మీరు ఒకటి అనుకోండి, అబ్బా ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది, బాగా డబ్బు కలిసి వస్తుంది అనుకోండి. లేకపోతే ఏమవుతుందంటే ఈరోజు నల్లపిల్లి ఎదురైంది, ఏమైనా జరుగుతుందేమో, అది ఎదురొచ్చింది ఒక్కసారి, కానీ మీరు అనుకునేది 100 సార్లు అనుకుంటారు, ఏమైనా అయిపోద్దేమో. సో అంటే మన మాటే మంత్రంగా పనిచేస్తుంది, అది మనకు తీసుకొస్తుంది. ఈ వీడియోని చెప్పబోయేది జాగ్రత్తగా చూడండి. సో ఈ వీడియోలో ఏంటంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఎక్కువగా చేసేది ఏంటంటే మెడిటేషన్. ప్రపంచంలో టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ మెడిటేషన్. ఎందుకంటే జాగ్రత్త ఉంది, ఒకప్పుడు అంత మెడిటేషన్ అంత అవసరం లేదు, ఇప్పుడు చాలా అవసరం. ఎందుకనంటే మనకు రకరకాల ఆలోచనలు, మనం మొబైల్ చూస్తాం, మెసేజ్లు వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయి, లేదా ఇలా రకరకాల డైవర్ట్ అయిపోతుంటాయి సోషల్ మీడియాలో. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మెడిటేషన్ ఎలా చేయాలి, ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఆలోచనలు వస్తే దాన్ని ఎలా కట్ చేయాలి నేను నేర్పిస్తానండి. మీరు మెడిటేషన్ చేసినప్పుడు చాలా విపరీతమైన ఆలోచన వస్తాయి. మెడిటేషన్ మస్ట్గా చేయాలి, ఎందుకంటే ఎవరైతే మెడిటేషన్ చేయరో వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు వస్తాయి, అంటే వాళ్ళు ఎక్కువ అనాలిసిస్ చేస్తారు. టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పెరాలిసిస్. సో మళ్ళీ చెప్తున్నానండి, టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పెరాలిసిస్. మీరు ఆలోచనలు కానీ కట్ చేయకపోతే, మళ్ళీ చెప్తున్నానండి, మైండ్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. సో ప్రెషర్ పడుతున్నప్పుడు మీరు వర్క్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక బ్రేక్ మీద కాల్ వేసి గట్టిగా యాక్సిలరేటర్ ఇస్తే ఎలా అయితే బండి వెళ్ళదో లేదా ఇంజన్ పాడైపోద్దో, మన బ్రెయిన్ కూడా అలాగే పాడైపోద్దండి. కొన్నాళ్ళకి మెమరీ లాస్ వచ్చేస్తుంది, మతిమరుపు వచ్చేస్తుంది, అప్పటికప్పుడే మర్చిపోతుంటాం, పేర్లు మర్చిపోతాం. ఇవన్నీ ఎందుకు వస్తుందంటే టూ మచ్ స్ట్రెస్ వల్ల వస్తుంది. ప్రపంచంలో స్ట్రెస్ని బయటికి పంపించేది ఒకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. మెడిటేషన్ నేర్చుకుంటే ఈక్యూ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఐక్యూ కొంతమంది సూపర్, కానీ ఈక్యూ చాలా మంది తక్కువ ఉంటుంది. మెడిటేషన్ వల్ల ఈక్యూ బాగా పెరుగుతుంది. సో అయితే జనరల్గా మెడిటేషన్లో కూర్చొని ఏం చేయాలి, మంత్ర చాంటింగ్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను, సాంస్క్రిట్లో మంత్ర అంటే మన్ అంటే మనసు, త్ర అంటే కంట్రోల్ చేసేది, మనసుని కంట్రోల్ చేసేదే మంత్ర. మెడిటేషన్లో కూర్చొని మంత్రాస్ మీద ఫోకస్ చేయాలండి. అయితే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎటువంటి మంత్రాస్ ఫోకస్ చేయాలి, డబ్బు మంత్రాలండి. జనరల్గా మీరు ఇక్కడ చూస్తే మంత్ర అని అంటే జనరల్గా ఓం
జనరల్గా అంటూ ఉంటారు. ఇవి మామూలుగా, కానీ వీటి వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కానీ డబ్బు వచ్చే కొన్ని మంత్రాలు కూడా ఉంటాయి. అది నా క్లాసెస్లో నేను ఈసారి జరగబోయే నెక్స్ట్ బ్యాచ్లో నేను రివీల్ చేయబోతున్నా. మీరు గుర్తుపెట్టుకోండి, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ వాంట్ మనీ మంత్ర అని టైప్ చేయండి. ఐ వాంట్ మనీ మంత్ర. సో మీరు టైప్ చేయండి కంపల్సరీగా. మనీ మంత్ర తెలుసుకుంటే లైఫ్ చాలా ఈజీ అయిపోతుందండి. అండ్ ఇంకొకటి, మెడిటేషన్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే విజువలైజేషన్. సో ఇక్కడ చూడండి 3 ఉంటాయండి జనరల్గా. మెడిటేషన్, జాగ్రత్తగా ఉండండి, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. 3 ఉంటాయి మెయిన్గా లా ఆఫ్ అట్రాక్షన్. ఒకటి మెడిటేషన్, ఎఫర్మేషన్, విజువలైజేషన్. ఈ 3 కానీ మీరు పర్ఫెక్ట్గా అయితే లైఫ్ చాలా సింపుల్గా ఉంటుందండి, హ్యాపీగా ఉంటుంది, రిచ్గా ఉంటుంది, లగ్జరీగా బతకొచ్చు మీరు. సో విజువలైజేషన్ చాలామందికి రావడం లేదు. నా క్లాసెస్లో నేను ఎక్కువగా నేర్పించేది ఏంటంటే విజువలైజేషన్ నేర్పిస్తానండి బాగా. సో నా ఆల్మోస్ట్ 2 వీక్స్ క్లాసెస్ ఉంటాయి. ఆ 2 వీక్స్ క్లాసెస్ జరిగే ముందు మీకు ఒక అవేర్నెస్ ఫ్రీ సెషన్ కండక్ట్ చేస్తుంది ఈ నెల 24వ తారీఖున. మస్ట్గా ఈ నెల 24వ తారీఖున నేను కండక్ట్ చేయబోయే ఫ్రీ సెషన్కి అటెండ్ అవ్వండి. అది కూడా 1000 మందికి మాత్రమే. మళ్ళీ చెప్తున్నానండి, మీరు అనుకోవచ్చు ఏముందని, జస్ట్ విత్ ఇన్ 5 నిమిషాల్లో, జూమ్ స్టార్ట్ అయిన 5 నిమిషాలు 1000 మంది ఫిల్అప్ అయిపోతారు. అవును. సో అందువల్ల దీన్ని వెంటనే ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకుని మొదటి 1000 మందికి మాత్రమే ఇది ఫ్రీ సెషన్ కండక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్ అండి. విజువలైజేషన్ చాలా మందికి రావడం లేదు. ఈరోజు నా దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మంది విజువలైజేషన్ ద్వారా రావాల్సిన డబ్బుని, బ్యాంకులో ఉన్న బంగారాన్ని, తాకట్టులో ఉన్న దాన్ని ఆకట్టుకోవచ్చు ఎలా, ఇలాంటివన్నీ విజువలైజేషన్ ద్వారా నేను నేర్పిస్తున్నానండి. అండ్ ఇంకా మీరు చూస్తే ఈ వీడియోలో నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ వాంట్ గుడ్ లక్, చాలా మంది గుడ్ వర్క్ అంటారు కదా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుని నేనేమంటానంటే గుడ్ వర్క్ ప్లస్ గుడ్ లక్ ఈజ్ ఈక్వల్ టు డబ్బు అండి. ఇటు పక్క గుడ్ వర్క్ చేయాలి, ఇటు నుంచి గుడ్ లక్ చేయాలి, ఆటోమేటిక్ డబ్బు వచ్చేస్తుంది. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఇఫ్ యూ వాంట్ రియల్లీ గుడ్ లక్ అని టైప్ చేయండి. ఎందుకంటే నేను కొన్ని టెక్నిక్ చెప్తాను. 5 థింగ్స్ మీరు చేయండి. గుడ్ లక్ని అట్రాక్ట్ చేయాలంటే, అదృష్టాన్ని అట్రాక్ట్ చేయాలంటే ఒక 5 థింగ్స్ ఉంటాయి. అది మీరు ఫాస్ట్గా చేయండి. నెంబర్ 1 జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెంబర్ 1 ఏంటి? అదృష్టాన్ని అట్రాక్ట్ చేయాలంటే కొన్ని ఎనర్జీస్ని మనం అన్లాక్ చేయాలి, అంటే క్లోజ్ చేయాలి. ఏం చూద్దాం. పడుకునే ముందు చాలామంది ఏంటంటే ఎలా ఉంటారంటే, సో మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే అంటే మనం వీటిని క్లోసెట్ అంటారు అన్నమాట. క్లోసెట్ అంటే బట్టలు పెట్టుకున్నది, దాన్ని ఓపెన్ చేసి పెట్టేస్తారు. దాన్ని క్లోజ్ చేయాలి కంపల్సరీగా. అండ్ ఇంకొకటి మీరు తీసుకుంటే, ఎందుకు సార్ మీరు ఒక డౌట్ రావచ్చు, ఏంటండి ఇది ఓపెన్ చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ రాదు? అవును. ఎందుకనంటే దానికి రీజన్ చెప్తాను చూడండి. నైట్ టైం మీరు పడుకునేటప్పుడు అది ఓపెన్ చేసి పడుకుంటే నైట్ టైం ఏంటంటే ఇన్ని ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయండి, పీక్లో ఉంటాయి, ఇన్ని ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇలా వదిలేయడం వల్ల కూడా మన అదృష్టాన్ని స్లిప్ చేసిన వాళ్ళు అవుతాం, మిస్ అయిన వాళ్ళు అవుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే నెంబర్ 2 జాగ్రత్త ఉండండి. వేర్ గోల్డ్ ఆన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్కి గోల్డ్ రింగ్ పెట్టుకోండి, రైట్ హ్యాండ్కి డైమండ్ రింగ్ పెట్టుకోండి. సో మీరు చూడండి, నేను ఏం చెప్పాను అది చేసి కూడా చూపిస్తున్నాను. సో లెఫ్ట్ హ్యాండ్కి గోల్డ్ రింగ్ పెట్టుకోండి, రైట్ హ్యాండ్కి డైమండ్ రింగ్. ఎందుకు? ఇది కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అవునా? ఎవరికో కొంచెం ఇది మీకు అనిపించవచ్చు జనరల్గా. చూడండి ఎందుకు అని అంటే మీరు చెప్తాను చూడండి. ఇప్పుడు దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తాను. గోల్డ్ ఏం చేస్తుందంటే అట్రాక్ట్స్ వెల్త్ అండి. గోల్డ్ అట్రాక్ట్స్ వెల్త్. డైమండ్ ఏం చేస్తుంది అంటే యాంప్లిఫైస్ ఎనర్జీని అంటే యాంప్లిఫై చేస్తుంది. ఒక బాగా ప్రశాంతంగా ఉన్న దాంట్లో రాయిస్తారండి, టింగ్ అని అలా ఎలా వెళ్తుందో ఈ డైమండ్ ఇలాంటి గోల్డ్ ఏంటంటే నేనేమంటానంటే 2 డైమండ్ రింగ్స్ పెట్టుకోవద్దు, 2 గోల్డ్ రింగ్స్ పెట్టుకోవద్దు. ఓ దానికి గోల్డ్ రింగ్ పెట్టుకోండి, ఇంకో దానికి డైమండ్ రింగ్ పెట్టుకోండి. ఇవి చూస్తున్నప్పుడల్లా మీకు ఏంటంటే ఐఎమ్ రిచ్ అనే ఫీలింగ్ వస్తుందండి మనకి చూడగానే. అందుకే మీరు చూడండి చాలా రిచ్ పీపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ చేతికి డైమండ్ రింగ్స్ ఉంటాయి. ప్లాటినమ్స్, డైమండ్స్, గోల్డ్, ఈ 3 గుర్తుపెట్టండి. కింద కాన్వర్ట్ టైప్ చేయండి. మీరు రిచ్ అవ్వాలంటే 3 కొనండి. గోల్డ్ కొనండి, డైమండ్స్ కొనండి, ప్లాటినం కొనండి. ఈ 3 కొంటే ఆటోమేటిక్ మన దగ్గర అంటే ఇవి కొనేటప్పుడు చాలామంది ఒక రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తారండి. చాలా రాంగ్ మేనిఫెస్టేషన్. అది నా క్లాసెస్కి వచ్చిందో చెప్తాను. చాలామంది కొనుక్కున్న బంగారం మళ్ళీ ఒక 6 నెలల 1 ఇయర్లో ఎందుకు తాకట్టు పెట్టేస్తారో, ఎందుకు తాకట్టుకి వెళ్ళిపోతే తెలియదు. మీరు మాట్లాడే పదాలు పాజిటివ్ అని మీరు అనుకుంటున్నారు కానీ అవి నెగిటివ్. అవి నా క్లాసెస్కి వచ్చిందని చెప్తాను అనమాట. అది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది అబండెన్స్ని ఎప్పుడైతే ఎవరైతే టచ్ చేస్తారో అబండెన్స్ జాతరని చాలామంది అండి 100కి 90% పీపుల్ స్కేర్సిటీ మైండ్ సెట్లో ఉంటారు. స్కేర్సిటీ ఏదో రకమైన భయం, వాళ్ళ పిల్లలకి ఏమైనా అయిపోద్దేమో, ఫ్యూచర్ ఏమైనా అయిపోద్దేమో, ఇప్పుడంతా బాగానే ఉంది, లేదా మార్నింగ్ ఏదైనా అయిపోద్దేమో భయం. చిన్న ఒక ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో పెయిన్ వచ్చింది అంటే ఇది గ్యాస్ట్రిక్ వల్ల పెయిన్ వచ్చినా అయిపోయింది, పోతాను వెంటనే అప్పుడు దాకా పోయిన అందరూ గుర్తొచ్చేస్తారు. హీరో సంథింగ్ సెలబ్రిటీస్ వీళ్ళు ఏమో నేను కూడా అలాగే పోతానేమో అని ఒక భయం వచ్చేస్తాం. స్కేర్సిటీ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం. సో మీరు గుర్తుపెట్టుకుని అబండెన్స్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, సునామీలో వచ్చినా కూడా వాళ్ళు సుడిగుణంలో పైకి వచ్చేస్తారండి. సుడిగుణంలో ఉన్నా కూడా సునామీలాగా బయటికి రావచ్చు వాళ్ళు. ఎప్పుడు అబండెంట్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి పైకి వచ్చేస్తుంటారు, టంగ్ 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 అని చెప్పేసి. సో అంటే వీళ్ళు ఎలాగంటారంటే
డాల్ఫిన్ లాగా పడతారు లేస్తారు, సమ్మని లెగిస్తారు. డాల్ఫిన్ చూడండి అలా మునుగుతుంది, సమ్మని మళ్ళీ పైకి లెగిస్తుంది. అలాగా డాల్ఫిన్ లాగా ఉంటారు చాలామంది. అలా పడుతున్నా కూడా పైకి లేచిపోతూ ఉంటారు అనమాట. అంటే కర్మ కూడా అనుకుంటుంది, ఓర నాయన ఏంట్రా ఎంత లాగుతున్నా కూడా ఎలా వెళ్ళిపోతుంటే అనిపిస్తుంది అనమాట. స్టెప్ నెంబర్ 3, మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా మీ ఎనర్జీ లో అనిపిస్తుంది, మీ దగ్గర సరైన డబ్బు లేదు, బంగారం లేదు, జ్యువెలరీ లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఒక డైమండ్ జ్యువెలరీ షాప్లోకి వెళ్ళండి. చూసి దాన్ని అలా చూస్తూ మీరు ఏం చేయాలంటే ఇక ఇది కొంటాను, ఇంత కాస్ట్లీ కొంటాను, చిన్నవి చూడకండి, పెద్దవి చూడండి. పెద్దవి ఒక 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 అవి చూడాలి. చిన్నవి చూడొద్దండి. చిన్న చూస్తే దట్ ఈస్ నాట్ అబండెన్స్ మైండ్ సెట్. పెద్దవి చూడండి, పెద్దవి కొంటాను అని మీరు చూసి దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ షిఫ్ట్ జరుగుతుందండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎనర్జీ షిఫ్ట్ జరగాలి. మీకు డబ్బు రావాలి అంటే మీరు లో ఎనర్జీలో ఉన్నప్పుడు హై ఎనర్జీకి ఇమీడియట్గా వెళ్ళిపోవాలండి. ఎప్పుడైతే హై ఎనర్జీకి వెళ్తుందో అప్పుడు డబ్బు వస్తుంది. అండ్ ఇంకొకటి జాగ్రత్తనండి, బిఫోర్ గోయింగ్ అవుట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బయటికి వెళ్ళే ముందు ఇంటి ద్వారం దగ్గర జస్ట్ కేవలం మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఒక 3 సెకండ్స్ పాజ్ అవ్వండి. అంటే కరెక్ట్గా ఇంటి గుమ్మం దగ్గర ఒక 3 సెకండ్స్ పాజ్ అయ్యి మీరేమనుకోవాలంటే టుడే ఈజ్ గోయింగ్ టు ఫ్లో, ఈరోజు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అని మీరు అనుకోండి. ఒక 3 టైమ్స్ అనుకోండి. మనం ఏంటంటే గబగబా హడావిడికి వెళ్ళిపోతుంటుంటాం, హడావిడిగా వస్తుంటుంటాం, హడావిడికి వెళ్ళిపోతుంటుంటాం. కానీ ఎనర్జీస్ ఎక్కడ ఉంటాయంటే అక్కడే ఉంటాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మీరు అండ్ లాస్ట్ టెక్నిక్ ఏంటంటే ఆల్వేస్ కీప్ ఏ లిటిల్ రెడ్ ఐటెమ్ ఇన్ యువర్ బ్యాగ్. మీరు బయటకు వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక రెడ్ కలర్, జాగ్రత్త అండి, రెడ్ కలర్ ఒక ఐటెంని మీరు క్యారీ చేయండి. బికాస్ ఇక్కడ చూడండి నేను చెప్తాను, ఎనర్జీస్ ప్రకారం తీసుకుంటే ఈ మధ్య లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు కూడా చెప్తున్నాను నేను క్లాసెస్లో. సో ఏమవుతుంది, రెడ్ ఏం చేస్తుందంటే మన అదృష్టాన్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. సో ఇక్కడ మీరు చూస్తే చూడండి, రెడ్ కలర్ ఎనర్జీ బ్రేస్లెట్, రెడ్ కలర్ క్లాత్. సో ఏం చేస్తుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు ట్రై చేస్తే క్రై పోతుందండి. చాలా మంది క్రైలో ఉంటారు కానీ ట్రై చేయరు. నేను ఎందుకు చెప్తున్నాను, ట్రై చేయండి, మీకు క్రై పోతుంది గ్యారంటీగా. సో ఇఫ్ యూ వాంట్ అట్రాక్ట్ లక్, ఈ 5 పనులు చేయండి, లక్ని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండి, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది మళ్ళీ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ మంత్లో క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం? ఎస్, ఈ మంత్ క్లాస్ ఉండే జనరల్గా మీరు గుర్తుపెట్టుకుని ఈ మంత్ August 24th ఒక ఫ్రీ సెమినార్ ఉంటుంది. దాని తర్వాత మనం ఫస్ట్ టైం మీకోసం మళ్ళీ చెప్తున్నానండి, ఈ మంత్ August 24న ఒక సండే మార్నింగ్ 10 o'clock 1000 మందితో మనం జూమ్ చేయబోతున్నాం. సో ఫ్రీ సెమినార్, ఫ్రీగా ఎవరైనా రావచ్చు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, నా దగ్గరకు వచ్చిన రిజల్ట్ ఎలా వస్తుంది, అసలు అంటే ప్రపంచంలో మళ్ళీ చెప్తున్నాను, ద లైఫ్ యొక్క బిగ్గెస్ట్ సీక్రెట్ ఏదైనా ఉందంటే లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోండి, మీ లైఫ్ మొత్తం మార్చుకోండి, మీ తలరాత మీరే మార్చుకోవచ్చు. మీరు ఈ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ కొత్త బ్యాచ్ ఎప్పుడు ఏంటి అనేది నేను సెమినార్లో మీకు ఫ్రీగా చెప్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అసలు ఏమేమి బెనిఫిట్స్ పొందుతాయి, ఎఫర్మేషన్స్ ఎలా చేయాలి, మెడిటేషన్స్ ఎలా చేయాలి, అండ్ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ డిఫరెన్స్ ఏంటి, లక్ను కూడా ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని కూడా చెప్పబోతున్నానండి. అది గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 24th జరిగేటువంటి క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే, అది కూడా ఫ్రీ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే వెంటనే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.